హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ బ్యాక్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. లెఫ్ట్ ఓవర్ పీస్ని ఇలా మనం క్రాస్లో అయితే 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకోవాలండి. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత. అలా కట్ చేసుకున్న పీస్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే మనం అడ్డంగా ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నిలువుగా స్టిచ్ చేసుకోవాలి. అది కూడా చాలా సన్నగా స్టిచ్ వేసుకోవాలండి. పాదం ఇంచు గ్యాప్ కూడా అవసరం లేదు. చాలా సన్నగా మనకి డోరీ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా మనమైతే స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత ఇలా సూది తీసుకొని ఒకటి అందులోకి థ్రెడ్ ఎక్కించి మనం చివరి నాట్ వేసుకున్న తర్వాత సూదినైతే ఇలా మనం అడ్డంగా స్టిచ్ వేసుకున్నాం చూసారా, అక్కడ సూదినైతే ఇలా గుచ్చుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత సూది బ్యాక్ సైడ్కి తిప్పి మనం క్లాత్ని సూదిలోకి ఎక్కించాలండి. ఎలా అంటే సూది క్లాత్ లోపల నుండి లోపలికి వెళ్ళిపోకూడదు. సూది పైన క్లాత్ కవర్ అయ్యేలాగా పెట్టుకొని దాన్ని సూదిని బ్యాక్కి పుష్ చేయాలండి. ఇలాగా బ్యాక్కి పుష్ చేసినప్పుడు సూది మీద క్లాత్ ఉంటుంది, అదే క్లాత్ మనకి లోపలికి వెళ్తూ ఉంటుంది. చూడండి మనకి ఇటువైపు నుండి అయితే నీడిల్ కూడా వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా డోరీ అయితే రెడీ అయిపోయిందో.